కేదార్ డోర్ ఓపెన్ చేయగానే ధాత్రి ఫోన్ పట్టుకొని నిలబడి ఉంటుంది. ఎవరు ఫోన్ చేస్తుంది అని అడుగుతూ ఉంటే ధాత్రి ఫోన్ చూపిస్తూ ఉంటుంది. ఏముంది, మేఘన ఫోన్ చేస్తుంది అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను అడుగుతున్నది దాని పక్కన ఉన్న దాని గురించి అని ధాత్రి అంటుంది. ఏముంది, నేను మేఘన ఐజీ డాటర్ అని సేవ్ చేసుకుంటే మేఘు అని పక్కన హార్ట్ సింబల్ ఎవరు ఫిట్ చేసింది అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆహా, అవునా, నీకేమీ తెలియదా, నీ మనసులోనే ప్రేమ పొంగి ఈ మొబైల్ వరకు వచ్చినట్లు ఉంది అని ధాత్రి అంటే, నువ్వు మరి ఈ మధ్య నన్ను చాలా ఎక్కువగా అపార్థం చేసుకుంటున్నావు ధాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. అవునా, నేనా ఎక్కువగా అపార్థం చేసుకుంటున్నానా అని ధాత్రి చాలా కోపంగా కేదార్ చెవిని మెలిపెడుతూ తిప్పెడుతూ ఉంటుంది. రా రా అని బెడ్పై కూర్చోబెడుతుంది. అసలు నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే మేఘన, అసలు ఏంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదేంటి, మళ్ళీ కాల్ ట్రై చేస్తాను అని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. నాకేం తెలుసు ధాత్రి అని కేదార్ అంటూ ఉంటే ధాత్రి ఫోన్ కాల్ని కట్ చేస్తూ ఉంటుంది. కేదార్ ఏంటి నా కాల్ని కట్ చేస్తున్నాడు, ఇదంతా ఆ జేడి పనే అయి ఉంటుంది. నా ఫోన్ నుంచి చేస్తుంటే నువ్వు కాల్ కట్ చేస్తున్నావు కదా జేడి, ఇప్పుడు మా నాన్న ఫోన్ నుంచి చేస్తాను, అప్పుడు నువ్వు ఎలా కాల్ కట్ చేస్తావో నేను చూస్తాను అని మేఘన అనుకుంటూ ఉంటుంది. ధాత్రి అన్నిసార్లు చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాగుండదేమో ధాత్రి అని కేదార్ అంటూ ఉంటే, తనకంటే ఎక్కువగా నువ్వే ఫీల్ అవుతున్నట్లున్నావే అని ధాత్రి అంటుంది. అయ్యో అలాంటిదేం లేదు ధాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఈ లోపల మేఘన వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. అరే, ఐసీ గారు కాల్ చేస్తున్నారేంటి అని కేదార్ అంటూ ఉంటాడు. అంత లేదు, ఇది ఆ తింగరి దాని పనే అయి ఉంటుంది అని ధాత్రి అంటే, అలాంటిదేం లేదు ధాత్రి, ఉండు ఫోన్ తీస్తాను అని, హలో చెప్పండి సార్ అని కేదార్ ఫోన్ తీయగానే, అంటే నా ఫోన్ నుంచి చేస్తే తీయవన్నమాట అని మేఘన అంటూ ఉంటుంది. ఇక ధాత్రి స్పీకర్ ఆన్ చేసి అది మేఘన వాయిసే అని కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు ఎందుకు కాల్ చేసావు మేఘన అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం లేదు, ఊరికే నీతో మాట్లాడాలని అనిపించింది, అందుకే కాల్ చేశాను. ఇంతకుముందు నా ఫోన్ కట్ చేసింది ఆ గయ్యాలి జగదాత్రినే కదా అని మేఘన అంటే, నేను గయ్యాలినా అని ధాత్రి చాలా కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటే కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కాల్ కట్ అయిపోయింది కానీ ఎందుకు కాల్ చేశావో చెప్పు అని కేదార్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఈరోజు ఖాళీనే కదా, లాంగ్ డ్రైవ్ వెళ్ళి అలా అలా తిరిగి ఎంజాయ్ చేస్తూ సన్సెట్ దాకా ఉండి తర్వాత లేట్ నైట్ డిన్నర్ చేసేసి లేట్ నైట్ తిరిగి వద్దామా అని మేఘన అంటే, అలా కుదరదు, నేను రాలేను కూడా, నువ్వు అలా అడగకూడదు, నేను తర్వాత కాల్ చేస్తాను, ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి అని కేదార్ చెప్తూ ఫోన్ పెట్టేస్తాడు. ఖచ్చితంగా ఆ గయ్యాలి జేడి పక్కనే ఉన్నట్లుంది, అందుకే కేదార్ ఫోన్ పెట్టేశాడు. బామ్మ చెప్పినట్లు ముందు కేదార్ మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోవాలి అని మేఘన అనుకుంటూ ఉంటుంది. ఇక ధాత్రి తన చేతిని తిప్పి చూపిస్తూ కొడతానన్నట్లుగా బెదిరిస్తూ ఉంటుంది. దేవుడే మన మీద పగనట్టినప్పుడు నేనేం చేస్తాను చెప్పు అని కేదార్ అమాయకంగా చెప్తూ ఉంటాడు. దేవుడు పగపట్టాడా అని ధాత్రి కేదార్ని కొడుతూ ఉంటే కేదార్ అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు. తర్వాత ఇంద్రాని పిఏ ఇద్దరు కారులో కౌశికి ఇంటి ముందు కారు దిగుతూ ఉంటారు. మేడం, నిషిక అంటే ఎలాగో మీ తెలివితో ట్రాప్లో పడేశారు, నిషికని అడ్డు పెట్టుకొని నిషిక బిజినెస్ డీల్లో డబ్బులు మీతో పాటు పెడతానంటే కౌశికి ఒప్పుకుంటుందా, అస్సలు ఒప్పుకోదేమో మేడం అని పిఏ అంటే, చూడు, నిషికని నా తెలివితో ట్రాప్లో పడేసిన మాట నిజమే కానీ కౌశికిని కూడా కాదని నిషిక నా బిజినెస్లో డబ్బులు పెట్టేలా నేను చేస్తాను కదా, ఎందుకంటే నేను తెలివైన దానిని అనుకునే తింగరిది ఆ నిషికని ఎలా ట్రాప్లో వేయాలో, కౌశికి దగ్గర నుంచి కౌశికి మాట వినకుండా నిషిక నా కంపెనీలో ఎలా పెట్టుబడి పెట్టాలో నేను చూసుకుంటాను కదా అని ఇంద్రాణి చెప్తూ ఉంటుంది. అప్పుడే నిషిక అక్కడికి వచ్చి, ఇంద్రాణి గారు ఏంటి ఇక్కడే ఉన్నారు, రండి రండి లోపలికి రండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంద్రాణి లోపలికి అడుగు పెడుతూ ఉంటే, ఆగు ఇంద్రాణి, అసలు ఏ ముఖం పెట్టుకొని నువ్వు నా ఇంట్లో అడుగు పెడుతున్నావు, ఎత్తిన కాలు దించేసి అటు నుంచి అటే వెళ్ళిపో అని కౌశికి అరుస్తూ తిడుతూ ఉంటే ఇంద్రాని వెనక్కి తగ్గుతుంది. ఏందమ్మి, ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగైనా మాట్లాడటం అని వైజయంతి అంటే, నీకేం తెలియదు, కాస్త ఊరుకో పిన్ని అని ఈ ఇంద్రాని ఎలాంటిదో నాకు తెలుసు అని కౌశికి చెప్తూ ఉంటుంది. నా బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా వదిన, ఇంద్రాని గారే అని నిషి అంటుంది. ఏంటి, నీ బిజినెస్ పార్ట్నర్ ఈ ఇంద్రానియా అని సుధాకర్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవునని నిషి చెప్తూ ఉంటుంది. ఈవిడ్ని ఎక్కడో చూసినట్లే ఉంది వదిన, కానీ గుర్తుకు రావటం లేదు అని ధాత్రి అంటూ ఉంటుంది. ఈవిడ చేసిన ఘనకార్యాలు అలాంటివి కదా అని కౌశికి అంటే, ఏం చేసిందక్క ఈవిడ అలాంటి దుర్మార్గాలు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. బిజినెస్ పేరుతో జనాలని మోసం చేసింది, ఈవిడ చేసిన ఘనకార్యాలే అవి అని కౌశికి చెప్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ను చూపిస్తూ ఉంటారు. సూపర్ బ్యాంకు పేరుతో ఇంద్రాని జనాల సొమ్ముని కాజేసింది,
కౌశికి గారు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇంద్రాణి చేసిన మోసాలన్నింటినీ బయటపెట్టి పోలీసులకి పట్టించారు అని మీడియా చెప్తూ ఉంటుంది. ఇక ఇంద్రాణిని పోలీసులు పట్టుకు వెళ్తూ ఉంటే, చూడు నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నన్ను పాతాళానికి తొక్కి పడేశావు కదా, చూస్తూ ఉండు కౌశికి, నేను పగ తీర్చుకుంటాను అని ఇంద్రాణి అంటే, నువ్వు ఎన్ని చేసినా కూడా నన్ను అందుకోలేవు, నన్ను ఏమీ చేయలేవు అని కౌశిక ఇంద్రాణికి వార్నింగ్ ఇచ్చి పోలీసులకి పట్టించి బేడీలు వేయించి పంపించి ఉంటుంది. ఇది జరిగింది అని కౌశికి అందరికీ చెప్తూ ఉంటుంది. జరిగిన నిజాలన్నింటినీ దాచిపెట్టి నీ దగ్గర మోసంతో నీ బిజినెస్లో పార్ట్నర్ అవ్వాలనుకుంటుంది. ఇటు నుంచి ఇటే ఇంద్రాణిని పంపించేసే నిషి అని కౌశికి చెప్తూ ఉంటుంది. నేను పంపించను వదిన అని నిషి తేల్చి చెప్పడంతో, నీకు ఏం అర్థమవుతుంది నిషి, వదిన ఇంతగా చెప్తుంటే అని ధాత్రి అంటే, ఈవిడ నిన్ను నైస్గా పుట్టలో వేసుకొని నీ డబ్బు కొట్టేయాలని చూస్తుంది, అక్క ఎంత చెప్పినా నమ్మవేంటి నిషి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. అవునమ్మా అని సుధాకర్ అంటే, లేదు మామయ్య, ఈవిడ చాలా మంచివారు, ఈవిడని నేను కలిసిన మొదటి రోజే ఈ నిజాలన్నీ నాతో చెప్పారు. ఈవిడ మోసగత్తే అయితే ఈ నిజాలన్నీ నాతో ఎందుకు చెప్తుంది? ఈవిడపై లేని అబండాలు మోపి ఈవిడని ఇరికించారు, అసలు ఈవిడ మోసపోయింది కానీ మోసం చేయలేదు అని నిషి అంటూ ఉంటుంది. నిషి తెలివిగా నిన్ను ఈవిడ నమ్మించి మోసం చేయాలని చూస్తుంది, వదిన చెప్పింది విను అని ధాత్రి అంటే, వచ్చారమ్మా మొగుడు పెళ్ళాలు పెద్ద నీతులు చెప్పడానికి, ముందు అడ్డు తప్పుకోండి, నిషికి అన్నీ తెలుసు అని వైజయంతి అంటే, లేదు మమ్మల్ని దాటి ఈవిడ అడుగు లోపలికి పెట్టడానికి వీల్లేదు, నేను అంగీకరించను అని కౌశికి అంటే, ఏంటి కౌశికి ఇది, నేను ఏ తప్పు చేయలేదని కోర్టే నన్ను వదిలేస్తే నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంద్రాణి అంటే, ఇంకా ఆ కేసు కొట్టేవేయలేదు కదా, అప్పుడే నిజానిజాలు ఎలా తేలినట్లు అని కేదార్ అంటాడు. ఏంటి నిషి, నేనేదో నీతో బిజినెస్ చేయడానికి ఒప్పుకొని వస్తే నన్ను ఇలా ఇక్కడ నిలబెట్టి అవమానిస్తున్నారు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నిషి అని ఇంద్రాణి అంటే, ఒక 5 minutes సమయం ఇవ్వండి అని. ఏంటి మామయ్య గారు, మాకు 10 కోట్లు ఇచ్చినప్పుడు మా బిజినెస్ ఏదో మేము చేసుకుంటామని చెప్పినప్పుడు మీరు ఎవరు అడ్డు రామని చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఇలా అడ్డు తగులుతున్నారు అని నిషి నిలదీస్తూ ఉంటే, అది కాదమ్మా అని సుధాకర్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా, ఇంకేమీ మాట్లాడకండి మామయ్య గారు, నా బిజినెస్ ఏదో నన్ను చేసుకొనివ్వండి, నా కోసం వచ్చిన వాళ్ళని ఇలా అవమానించకండి అని వెంటనే మళ్ళీ నిషి ఇంద్రాణి దగ్గరికి వచ్చి, రండి ఇంద్రాణి గారు అని బ్రతిమిలాడి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంద్రాణి ఖచ్చితంగా నీపై పగ తీర్చుకోవడానికే వచ్చిందమ్మా కౌశికి అని సుధాకర్ చెప్తూ ఉంటే, అవును బాబాయ్ అని కౌశికి అంటుంది. ఒక్కసారి నిషిక ఆ డాక్యుమెంట్స్ పైన సంతకం చేసిందంటే ఇంద్రాణి ఖచ్చితంగా మోసం చేస్తుంది, ఆ డబ్బుని పట్టుకు వెళ్ళిపోతుంది అని కౌశికి అంటే, నిషిక సంతకాలు చేయకుండా నేను చూసుకుంటాను వదిన, రమ్మన్న నోటితోనే ఇంద్రాణిని పొమ్మనేలా నేను చేస్తాను కదా అని ధాత్రి మాట ఇస్తుంది. తర్వాత నిషి, కాచి, వైజయంతి, ఇంద్రాని ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నిషి, నేను నీకోసం బిజినెస్ చేయడానికి వచ్చి ఇన్ని మాటలు పడాలా, నాకేం నచ్చట్లేదు అని అంటే, చూడండి మా వదిన మాటలు నేనే పట్టించుకోను, మీరు నేను బిజినెస్ చేసేది వాళ్ళతో కాదు కదా, వాళ్ళతో మనకేంటి పనే, మీరు అవన్నీ పట్టించుకోకండి అని నిషి అంటుంది. కాచి తినడానికి ఏమైనా తీసుకురా అని కాచి పంపిస్తుంది. అప్పుడే వైజయంతి, నిషి ఒకసారి ఇలా రా అని గార్డెన్లోకి తీసుకువెళ్తుంది. కౌశికి మాటలు విన్న దగ్గర నుంచి ఈ ఇంద్రాని ఎందుకో మోసగత్తని నాకు కూడా అనిపిస్తూ ఉంది, మనసంతా గోబులుగా ఉంది, ఎందుకు వచ్చిన తిప్పలు, మనం ఈ అమ్మితో బిజినెస్ చేయకపోవడమే మంచిది అని అంటే, లేదత్తయ్య ఈవిడ చాలా మంచిది, కళ్యాణి అనే ఆవిడకి తెలిసిన ఫ్రెండ్ కూడాను, నాకు తెలుసు కదా, నేనే ఎంక్వైరీ చేసుకున్నాను అని నిషి అంటే, సరే ఎందుకైనా మంచిది, ముందు 50 లక్షలు ఇస్తానని చెప్పు, ఒకవేళ ఈ అమ్మి మోసం చేస్తే 50 లక్షలు పట్టుకొని వెళ్ళిపోతుంది, మనకు మిగిలిన డబ్బులైనా మిగులుతాయి కదా, కాబట్టి పూర్తి డబ్బులు బిజినెస్ డీల్ పూర్తయిన తర్వాత, ఆ తర్వాత బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత ఇస్తానని మాత్రమే చెప్పు, ముందైతే ఇవ్వకు అని చెప్పడంతో, అలాగే అత్తయ్య రండి అని నిషి అంటుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారేంటి, నేను మరీ ఏమైనా ఓవర్ యాక్టింగ్ చేశానా అని ఇంద్రాని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిషిక డబ్బులు ఇస్తే బిజినెస్ అగ్రిమెంట్ చేసుకుందాము అని అంటే, నేను ముందు 50 లక్షలు మాత్రమే ఇస్తాను, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను అని అంటే, మీ వదిన మాటలు నమ్మి నన్ను ఇలా అవమానిస్తున్నావు కదా, నా దగ్గర కనీసం 2 కోట్ల డబ్బులు లేవని నేను ఇలా నీతో వ్యాపారం చేయటానికి వచ్చాననుకుంటున్నావా, నాకు నీ డీల్ ఏం అవసరం లేదు, నేను వెళ్తున్నాను అని ఇంద్రాని అంటే, లేదు మీరు కోపగించుకోకండి, మీరు అడిగినట్లు నేను 2 కోట్లు ఇప్పుడే ఇస్తాను అని నిషిక అవన్నీ కూర్చోబెడుతూ ఉంటుంది. నువ్వు ఇంత దింగరదానివి కాబట్టి నీకు నీ మొగుడికి కౌశికి బిజినెస్ సంబంధించిన విషయాలేవి కూడా అప్పచెప్పలేదు, నేను పోగొట్టుకున్న ప్రతి రూపాయి కూడా నీ దగ్గర నుంచి రాబట్టుకొని మోసం చేసి ఎలా వెళ్తానో చూడు అని ఇంద్రాని మనసులో అనుకుంటూ ఉంటుంది.
తర్వాత బూచి గార్డెన్లోకి వచ్చి హలో ఎవరు అని ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఓహో నువ్వు నా ఫోన్ మాత్రమే తీయట్లేదన్నమాట, గంటలో నువ్వు 50 లక్షలు తీసుకురాకపోతే వీడియోలన్నీ వైరల్ అయిపోతాయి అని మళ్ళీ చిత్ర బెదిరిస్తూ ఉంటుంది. చూడు చిత్ర, నా దగ్గర డబ్బులు లేవని చెప్పే ధైర్యం లేకనే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ప్లీజ్ నేను ఇవ్వలేను అని చెప్తూ ఉంటే, గంటలో నువ్వు 50 లక్షలు తీసుకురాకపోతే ఇక నీ వీడియోలు నువ్వు సోషల్ మీడియాలో చూసుకోవచ్చు అని చిత్ర ఫోన్ పెట్టేయడంతో ఇక బూచి చాలా బాధపడిపోతూ బాల్కనీలో నిలబడి బాధపడుతూ ఉంటే ధాత్రి కేదార్ చూసేసి ఏంటి విషయం అని అడగడంతో అసలు విషయం చెప్తూ ఉంటాడు. 1 గంటలో 50 లక్షలు తీసుకురాకపోతే చిత్ర సోషల్ మీడియాలో పెట్టేస్తానని చెప్తోంది. ఇప్పుడు కాచి నా వల్ల ప్రాణాలు కోల్పోతుంది, వదిన నేను నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అని బూచి బాధపడుతూ ఉంటాడు.